ఎండాకాలంలో అయితే తోటకూర, ఇంకా ఈ చింత చిగురు కూర ఎక్కువగా పండుతుంది. చింత చెట్టుకైతే ఇంకా తెంపే కొద్దీ చింత చిగురైతే వస్తుంది. ఇంకా తోటకూర అన్నమాట. తోటకూరలో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్స్. చింత చిగురులో కూడా సి విటమిన్ ఉంది. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇంకా ఇదైతే మాకు చెట్టు ఉంది. మా దేనకనే చెట్టుదైతే ఇది చింత చిగురు. ఇవి కూడా మా గార్డెన్లో కాసిన ఇవి తోటకూర అన్నమాట. తోటకూర చింత చిగురు పప్పు అయితే ఈరోజు చేసి చూపిస్తాను. ఓకేనా? దానికైతే కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్తో అయితే 1 గ్లాసు కందిపప్పు తీసి నానబెట్టుకున్నాను. ఇంకా 2 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, ఇంకా ఒక కట్ట మాదిరి తోటకూర, ఇంకా ఒక 2 గుప్పిళ్ళు అయితే చింత చిగురు అన్నమాట. ఇంకా పోపు దినుసులు అయితే ఇంకా జీలకర్ర, ఆవాలు నార్మలే, పసుపు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పోపు దినుసులు ఇవి తర్వాతకి. ఇంకా ఉప్పు, కారం, నూనె, ఇంకా వాటరు. ఇంకేం లేదు దీంట్లోకి. ఇంకా నానబెట్టుకున్నాం కదా, ఈ గ్లాస్తో అయితే మనము నానబెట్టుకున్నాము. దీంతో 2 గ్లాస్ వాటర్ అయితే పోసేస్తున్నాము. నానబెట్టుకున్న బేళ్ళల్లో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాము. ఇంకా ఈ చింత చిగురు అయితే ఫ్రెష్గా తెచ్చి కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా ఇలాగే వేసిద్దాము. ఇంకా ఇదైతే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాము. కట్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసిద్దాము. తోటకూర చింత చిగురు కూర అయితే వేసిద్దాము. ఇలా వేసేసి ఒక్కొక్కటిగా వేసుకొని ఇంకా ఈ ఉల్లిగడ్డలు, టమోటాలు, కొత్తిమీర అయితే వేసేసుకున్నాము ఒకేసారి. దీంట్లో చింతపండు అయితే వేయట్లేదండి. చింత చిగురులో కాస్త పులుపుగా ఉంటుంది కదా. ఇంకా టమాటాలు కూడా 2 టమాటాలు వేసాను. చింత చిగురు వేసినందుకు పుల్లగా ఉంటుంది. ఇంకా దీంట్లోకి అయితే ఏం అవసరం లేదు. కాసింత పసుపు, 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాము. కొంచెం జీలకర్ర వేస్తాను. ఇంకా 2 ఎల్లిపాయ రెబ్బలు అయితే వేసేసుకున్నాను. ఇంకా కాస్త కరివేపాకు కూడా వేసేస్తాను. ఇంకా కొంచెం ఆయిల్, 2 చుక్కల ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుందన్నమాట. 2 చుక్కల ఆయిల్ అంతే అన్నమాట వేసేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. మూత అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాం. ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకుందాం. త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయి. స్టవ్ బంద్ చేస్తాను. ఇప్పుడైతే ఇంకా పప్పునైతే ఎనుపుకుందాం. ఏముందండి దీంట్లో చింత చిగురు, తోటకూర, కొయ్యటాకు పప్పు అంటారు దీన్ని. దీంట్లో ఉప్పు కారం కాస్త ఉప్పు వేసుకున్నాము టేస్ట్కి తగినంత. ఇంకా కారము, బ్యాళ్ళు, టమోటా, ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా. అవి అయితే మొత్తంగా 3 విజిల్స్కే ఎంత మెత్తగా స్మాష్ అయిపోయాయండి. ఇంకా మనం ఎనుపుకుందాము. సరే, తోటకూర
పప్పు అయితే ఎనుపుకున్నాం కదా, చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. మా గార్డెన్లో కాసింది అనమాట ఇది. ఎక్కడ ఏమీ లేదు, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తోటకూర. పప్పు అయితే రెడీ అయిపోయింది, కాస్త ఉంది. ఇదైతే నైట్కి ఫ్రై చేస్తామని పెట్టేశాను. ఇంకా తోటకూర ఇప్పుడైతే ఇంకా తర్వాత పోపు దినుసులు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా చిట్టి గిన్నెనైతే పెట్టేసాము పప్పుకు. ఈ నూనె కాస్త వేడెక్కనిద్దాము. అంతలోపల ఈ తోటకూరలో ఎముకలకు చాలా బలం అండి. ఈ తోటకూర ఆకుకూరలకెల్లా రారాజు అనమాట తోటకూర. ఈ తోటకూర ఐరన్, ఎముకలకి బలాన్ని ఇస్తుంది, గుండెకు మేలు చేస్తుంది. ఇలాంటి తోటకూర క్యాన్సర్ని నివారిస్తుంది, ఇంకా మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అన్నిటికీ తోటకూర కంటికి మంచిది. అంతేకాకుండా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ తోటకూర మనకు ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది. మన గార్డెన్లోనే కాసింది కదా. ఇప్పుడైతే వేసేద్దాము. ఉల్లిగడ్డలు అయితే వేసేస్తాం. ఇవి పక్క వేగుతుంటాయి. తోటకూర పప్పు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు. అలాగే ఇంకా చపాతీలో కూడా పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదా, తోటకూర ఆకుకూరలు తినని పిల్లలు, వాళ్ళకైతే ఇంకా ఈ తోటకూరను మిక్సీ పట్టి చపాతీ పిండిలో కలిపి కనుక చపాతీ పరోటా చేసినామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ చింతాకు తోటకూర కొయ్యటాకు పప్పు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, చెప్పనవసరం లేదు. ఈ ఉల్లిగడ్డలు అయితే వేగుతున్నాయి. దాంట్లోనే ఇంకా ఈ వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకునే వెల్లుల్లి వేసేద్దాము. ఇవి కూడా ఒక పక్క వేగుతాయి, ఎర్రగా వేగనిస్తాము. ఇంకా జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. ఇవి ఎర్రగా వేగనివి కొద్దిసేపు. తరువాత అయితే ఎర్రగా వేగిపోయింది పోపు అన్నమాట. ఇప్పుడు ఈ 2 ఎండుమిర్చి వేసేద్దాం. ఎండుమిర్చి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పులోకి అయితే వేసేసుకున్నాం. ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ తోటకూర పప్పు అయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి పప్పు చేసుకుంటారు, కాకపోతే తోటకూర చింతాకు పప్పు అయితే చేసుకొని ఉంటారు. టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా ఉంది. పులుపు ఉంది, కారం ఉంది. మనం టేస్ట్కు అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? నచ్చిందా? నోరు ఇరుస్తుందా? నోట్లో నీళ్ళు ఎడుతున్నాయా? చింత చిగురు పప్పు, తోటకూర, కొయ్యటాకు పప్పు అంటే నాకైతే నోట్లో నీళ్ళు ఎడుతున్నాయి. పప్పు అయితే రెడీ అయింది కదా. సరే, కొద్దిగా పప్పు వేసుకొని ఒక్క ముద్ద అన్నం తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. రండి తిందాం. వేడి వేడి అన్నంలో ఒక ముద్ద అన్నం పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా మజాగా ఉంటుంది. కలుపుకొని అబ్బా కాలిపోతుందండి. ఈ అన్నము వేడిగా ఉన్నప్పుడు చెయ్యి కూడా కాలుతుంది. సరే తినండి. ముద్ద అయితే ఫస్ట్ ముద్ద మీకే, మా పిల్లలకి, అందరి పిల్లలకి ఫస్ట్ ముద్ద మీకే. అమ్మ నాకు పెట్టమ్మా ముద్ద అని అడుగుతున్నారు మా పిల్లలు. వాళ్ళందరికీ ముద్ద. సరేనా? నేను టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ అండి.
చాలా బాగుంది. మీరు కూడా తోటకూర పప్పును ట్రై చేయండి. చింత చిగురు తోటకూర పప్పునైతే ట్రై చేసి తినండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? నచ్చితే ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చిల్డ్రన్స్ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దామా?